రేవంత్ సర్కార్ తీరుపై మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుందని ఫైర్ అయ్యారు. బస్తా యూరియా కోసం అన్నదాతలు పీఏసీఎస్ వద్ద క్యూలైన్లో పడిగాపులు కాస్తుంటే కాంగ్రెస్ సర్కార్ మాత్రం ఏం పట్టనట్టుగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడు కేసీఆర్, కేటీఆర్ను తిట్టడం తప్ప రైతులకు యూరియా అందించాలన్న సోయి రేవంత్ రెడ్డికి లేదని నిప్పులు చెరిగారు. ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దునిద్ర వీడి రైతులకు సరిపడా యూరియాను అందించాలని డిమాండ్ చేశారు. సంచి యూరియా కోసం చెప్పులు లైన్లో పెట్టి, పట్టా పుస్తకాలు లైన్లో పెట్టి ఇవాళ విపరీతమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అయినా సరే రైతులకు ఒక్క సంచి యూరియా కూడా చక్కగా రాని పరిస్థితి ఉన్నది. ఆనాడు కేసీఆర్ గారు అన్నారు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మళ్ళా పాత రోజులే వస్తాయన్న మాట మాట్లాడిండు. ఇవాళ రైతులు గుర్తు చేస్తూ ఉన్నారు, కేసీఆర్ అన్న మాట నిజమైంది. బుద్ధి గడ్డి తిని కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసినాం, రేవంత్ రెడ్డి మాటలు నమ్మి మోసపోయినాం. ఇవాళ మళ్ళా తెలంగాణ రాకున్న మొదలు, కేసీఆర్ రాకున్న మొదలు ఎట్లనైతే రైతులు యూరియా కోసం లైన్లు కట్టేవారో, చెప్పులు లైన్లో పెట్టి బరిగాళ్ళతోటి ఉండేవాళ్ళు, పట్టా పాస్ పుస్తకాలు లైన్లో పెట్టి ఎట్లనైతే ఎరువుల కోసం, యూరియా కోసం ఇబ్బంది పడుతుండ్రో, మళ్ళా ఇవాళ అదే రోజులు, పాత రోజులు గుర్తుకొచ్చినాయి, పాత రోజులు వచ్చినాయి. ఇవాళ రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆనాడు అన్ని ఆగం మాటలు మాట్లాడినరు. ఇది రైతు ప్రభుత్వం అన్నారు, 2 లక్షల రుణమాఫీ అన్నారు. 2 లక్షల రుణమాఫీ గతి లేదు. ఇవాళ 15,000 రైతు భరోసా అన్నారు, ఉన్న రైతు బంధునే ఎగ్గొట్టిర్రు. వడ్లకు బోనస్ 500 అన్నారు, అది ఎగ్గొట్టిర్రు. ఇవాళ రైతుకు ఏం లేదు, 24 గంటల కరెంట్ అన్నారు, రోజుకు 4-5 సార్లు కరెంట్ పోతూ ఉన్నది. ఇవాళ రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. నేను అడుగుతున్నా ఈ రేవంత్ రెడ్డిని, ఒక్క సంచి యూరియా అయ్యే శాతగానోడివి 1,50,000 కోట్లతోటి మూసి రివర్ ఫ్రంట్ చేస్తా అంటావు. ఒక్క బస్తా యూరియా ఇయ్యే శాతగానోడివి లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఫ్యూచర్ సిటీ కడతాడట, డల్లాస్ నగరం చేస్తాడట హైదరాబాద్ని. అన్నీ బుడ్డర్ఖాన్ మాటలు, అబద్ధ మాటలు, మోసగించే మాటలు ఇవాళ ప్రజలకు అర్థమవుతూ ఉన్నది. ఏమన్నంటే కేంద్ర ప్రభుత్వం మీద నెట్టేసే ప్రయత్నం. మరి కేంద్ర ప్రభుత్వం ఇస్తలేదు అంటే రండి కలిసిపోదాం, అందరం కలిసిపోయి ఢిల్లీలో పోయి ధర్నా చేద్దామని చెప్పినాం మేము అసెంబ్లీలో. దానికి ముందుకు రారు. రేవంత్ రెడ్డి రివ్యూ చేయడు ఎరువుల కొరత మీద. రోజు ఒకసారి మైక్ ముందాటికి రావాలి, కేసీఆర్ని, కేటీఆర్ని, హరీష్ రావుని తిట్టాలి. ఈ పని తప్పిస్తే రైతులకు ఒక సంచి ఎరువు బస్తా ఇచ్చే తెలివి లేదు.